దేవుడు ఈరోజు యోబు ప్రార్థన గురించి చెప్పమన్నాడు. యోబు శ్రమల గురించి అందరూ చెబుతారు, కానీ యోబు ప్రార్థన గురించి చెప్పరు. యోబు ప్రార్థనాపరుడు. అరుణోదయమునే లేచి బిడ్డల కొరకు బలులు అర్పించేవాడు. అంత ప్రార్థన చేసినా కష్టాలే వచ్చాయి. చివరికి అతనికి బాధలే కలిగాయి. అతనికి ఎన్నో విధాలైనటువంటి శోధనల్లో పడిపోయాడు. మనకి చిన్న శోధన వస్తే పెద్ద శోధన అనుకుంటున్నాం. కొంతమంది ఏ చిన్న శ్రమ వచ్చినా యోబులా కష్టపడుతున్నాను అంటుంటారు. పాపం గొంతు కూడా మార్చేసి యోబులాగా. యోబుకు వచ్చిన కష్టాల్లో పిసరంతా మనకు వచ్చినా అసలు మనం తట్టుకోలేం. ఏంటండి, ఒక్క రోజులో బిడ్డలు ఒక్కడు కాదు చచ్చిపోయింది, 10 మంది బిడ్డలు చనిపోయారు. ఒక్క రోజులోనే మేడలు మెద్దెలన్నీ పడిపోయినాయి. ఒక్క రోజులే పశు సంపదలన్నీ పోయినాయి, ధనధాన్యాలన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి ఒక్క రోజులే. తట్టుగా గుండె ఆగిపోయి చచ్చిపోతాం మనమైతే. ఏంటండి, తిట్టు తిట్టకూడదు, తిడతాం దేవుని. లేకపోతే ఆరోగ్యం ఉంది కదా, భార్య ఉంది కదా అంటే ఆ ఆరోగ్యం కూడా పోయింది. ఆదరించాల్సిన భార్య కూడా ఇంకెందుకయ్యా నీ భక్తి, దేవుని దూషించే చావరాదా అని వెగటగా మాట్లాడింది. చూడలేకపోయిందేమో భర్త శ్రమను. పాపం భర్త బాధను చూడలేకపోయింది, ఆమె తట్టుకోలేకపోయింది. ఏమొచ్చింది నీ దేవుడి ద్వారా? అసలు స్త్రీలకే ఎక్కువ ఓపిక ఉంటుంది. అట్లాంటిది ఆమెకి ఇంకా బిడ్డలు కడుపు కోత, బిడ్డలు చచ్చిపోయారు కదా. మనం యోబు గురించి ఆలోచిస్తుంటాం ఎప్పుడు. యోబు భార్య కూడా అదే శ్రమలో ఉంది. అతనికంటే బిడ్డలు చచ్చిపోతే తండ్రి కంటే తల్లి గుండెల్లో కోత ఎక్కువ. ఎందుకంటే మోసికనింది కదా, తన శరీరాన్ని పంచిచ్చిన బిడ్డలు కదా. పితృశోకం అనేది చాలా తట్టుకోలేని బాధ. అటువంటి సమయంలో కూడా యోబు నోటి మాటల ద్వారా కూడా పాపం చేయలేదు. యెహోవా ఇచ్చను. అలాంటి వాడు చేసిన ప్రార్థన నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. యోబు గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. నా దోషములు ఎన్ని, ఇన్నా నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపములను నాకు యోబు మోకరించి చేసిన ఈ ప్రార్థన మీరు ఎప్పుడైనా మీరు బ్రతుకులో చేశారా? మోకాళ్ళ మీద పడి ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని అడుగుతాం. లేకపోతే ప్రభువా నాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది, ఈ రోగం ఉంది, ఆ శ్రమ ఉంది, కష్టం ఉంది అంటాం. అసలు ప్రభువా నేను ఇలాంటి స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అన్నాడు కదా. నువ్వు నిజంగా నా కాపరి అయి ఉంటే నేను లేమిలో ఎందుకున్నాను? నేను లేమిలో ఉండటానికి కారణం ఏంటి? స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు. నువ్వు స్వస్థపరచు యెహోవాగా ఉంటే నాకు రోగం ఎందుకుంది? నాకు అసాధ్యమైనది ఏదీ లేదన్నావు. నా బ్రతుకులో తీరని పరిస్థితులు, రోగాలు, బాధలు, శ్రమలు, సంకటాలు ఉన్నాయి. ఎందుకు? దీనికి కారణం ఆయన అపనమ్మకస్తుడు కాదండి. ఆయన అపనమ్మకస్తుడు కాదు. నీ ఆశీర్వాదాలు, నీ స్వస్థత, నీ విడుదల, నీ దీవెన పొందకుండా నన్ను అడ్డగించే పాపమేంటి, నా దోషమేంటి? ఒక కుండలో బిందెలు బిందెలు నీళ్లు పోస్తున్నా కూడా నిండటం లేదంటండి. కారణం ఏంటో చెప్పండి. అరే ఇప్పుడే కదా బిందె పోసాను, మళ్ళీ అరగంట 5 నిమిషాల్లో మళ్ళీ అయిపోయినాయి ఏంటి? సరే మళ్ళీ బిందె పోసావు, అయిపోయినాయి ఏంటి? మళ్ళీ బిందె పోసావు, అయిపోయినాయి ఏంటి? అనుకోకుండా నువ్వు 200 బిందెలు తోడి పోస్తూనే ఉన్నావు అనుకో, మిగిలేది అలసట తప్ప అందులో ఏముండదు. అప్పుడు కూర్చొని ఏంటి అని ఆలోచిస్తావా? ఎవరో మంత్రం చేసి ఉంటారు, ఎవరో మాయ చేసి ఉంటారు, ఆ కొండలోడు సరిగా కొండ చేసి ఉండడం అని వీడిని తిట్టుకుంటూ కూర్చుంటావా? అసలు నా కొండ సంగతి ఏంటి అని ఒక్కసారి కొండ ఎత్తి చూస్తే ఏంటండి, చిల్లు కంటికి కనబడని చిల్లు తళుకునా కనబడుతుంది. మన జీవితాల్లో ప్రభువుని ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నాం,
దేవునికి ఇష్టలుగా ఉన్నాం అనుకుంటున్నాం, మరి అయితే నా సంపాదన ఎందుకు ఆశీర్వదించబడతలేదు? నాకెందుకు అనవసరమైన రోగాలు వస్తున్నాయి? నాకెందుకు ఈ కీడు నా జీవితంలో? ఎందుకు నాకు ఈ శోధన? ఎందుకు నా వేదన అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మోటార్ బైక్ రిపేర్ వచ్చిందనుకోండి, మీ ఆవిడకి ఇచ్చి ఏమా కొంచెం పరీక్ష ఏమా మోటార్ బైక్ స్టార్ట్ అవ్వలేదని చెప్తారా? ఎవరి దగ్గర పంపిస్తారు? ఏ మెకానిక్? వాచ్ మెకానిక్ దగ్గరికా? వాచ్ మెకానిక్ దగ్గరికి పెట్టుకెళ్ళి నా మోటార్ బైక్ చూడవయ్యా అంటే ఏమంటాడండి ఆయన? ఏంటండి అంటే ఏదో ఒకటి చూడవయ్యా అంటే ఆ స్క్రూలన్నీ అందులో పడేస్తాడంతే, ఇంకొంచెం మొత్తం మధ్య చేయకుండా. నీ బ్రతుకులో ఆశీర్వాదం పోయింటే దానికి పక్కింటోళ్ళు కన్నుబడిందనో, ఎదురింటోళ్ళు ఏదో చేశారనో, అంతా నీ వల్లనే అని భర్తనో భార్యనో బిడ్డనో దూషించుకుంటూ కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు. వెళ్ళి మోకాళ్ళ మీద పడి నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అపరాధములను, నా అతిక్రమములను నాకెక్కడ చిల్లులు ఉన్నాయా నాయనా? నువ్వు ఆశీర్వదించే దేవుడివే, దీంట్లో అనుమానమే లేదు. నువ్వు ఆశీర్వదిస్తూనే ఉన్నావు నన్ను, కానీ అవి నాకు నిలబడటం లేదు, అవి నాకు ఉండటం లేదు. ఆ మీటింగ్లో కూర్చొని సేపు ఆశీర్వాదాలు అనుకుంటున్నాను, ఇంటికి వెళ్ళేటప్పటికి చిల్లమ్మడి కారిపోయినాయి మొత్తం అన్నీ. మళ్ళీ ఇంటికి వెళ్ళేప్పుడు చిరాకు పెరాకే మామూలు ఎక్కడ మళ్ళీ. ఏంటండి ఆ కాసేపు ఆ నీళ్ళు పోసినంత సేపు నిండినట్టే ఉంటుంది అది. అట్టగా మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్బా అయ్యా అని హాయిగా ఉన్నట్టుంటుంది. కొంచెం అయితేడికి మళ్ళీ మామూలు స్థితికి వెళ్ళిపోతుంది. కారణం ఏదో ఒక దోషం, ఏదో ఒక పాపం దేవుని ఆశీర్వాదాలను నిలవకుండా చేస్తున్నాయి. ఎప్పుడు కూడా పాపము దీవెన కలిసి ఉండవండి. పాపములు ఒప్పుకున్నప్పుడే దీవెన కలుగుతుంది. పాపముతో అపవిత్రతతో పరిశుద్ధమైన దేవుని దీవెనలు కలిగి జీవించలేం మనం. యోబు లాంటి భక్తుడు ఎప్పుడు స్వీయ పరిశీలన చేసుకునేవాడు. నా పాపములు నా నోటి మాటల ద్వారా ఏమన్నా పాపం చేశానా? ఎందుకంటే ఇద్దరు స్నేహితులు ఉన్నాడు ఆయనకి. ఏమంటే ఓదారుస్తానని వచ్చి ఓరక ఇసుకిని చంపేవాళ్ళు పక్కన కూర్చొని. వాళ్ళకి వాదించడానికి అప్పుడప్పుడు కొంచెం తన గురించి తాను చెప్పుకోవాల్సి వచ్చింది. అట్లాంటప్పుడు తనకి నా గురించి నేను చెప్పుకుంటే నేను దేవుని మహిమను దొంగిలించిన వాడిని అవుతానేమో. ఏంటంటే ఈ రోజుల్లో పాస్టర్ గారుల విలువలు, కొంతమంది గురించి పాస్టర్ గారు అంటే చాలా విలువ ఉంటుంది, కొంతమందికి పాస్టర్ గారి గురించి ఏం తెలియదు మనకి. ఎందుకంటే ఆయన చెప్పుకోడు కాబట్టి, ఆయన సంగతుల్లో డబ్బా కొట్టుకోడు కాబట్టి తెలియదు. ఏంటంటే కాబట్టి ఏమవుద్ది, ఒకసారి నేను కూడా అప్పుడప్పుడు అంటుంటాను, నేను కూడా సేవకుండా నేను చాలా సంవత్సరాలు సేవ చేస్తున్నాను అని 2-3 అద్భుతాలు పరిచర్యలు జరిగినటువంటి గొప్ప విషయాలు చెప్పాక ఇక చాలులే నా డబ్బా నేను కొట్టుకుంటే దేవుని దృష్టిలో దోషం అవుతాను, మళ్ళీ ఆపేసుకుంటాను, నాకు నేను కట్టుకుంటా. మీ చేత చెప్పించుకోవడానికో నేను చెప్పుకోవడానికో ప్రయత్నించినప్పుడు దేవుని మహిమ ఏమవుతుంది? దొంగిలించబడుతుంది. యోబు చాలా యథార్థపరుడు, నీతిమంతుడు. ఎవరిచ్చాడు సర్టిఫికెట్? ఫ్రెండ్స్ ఇవ్వలేదు, దేవుడిచ్చాడు. దేవుని దృష్టిలో పాపము చేయకుండా నిలబడ్డాడు అతను. అది ముఖ్యం. మనం దేవుని క్రైస్తవ భక్తి అనేది మనుషులను సంతోషపెట్టే భక్తి కాదు ఇది. నిన్ను నీవు సంతోషపెట్టుకునే భక్తి కాదు ఇది. నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును గణపరచాలి. నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు. నేను దోషిని, ఆయన నిర్దోషి. నేను చేతగాని వాడిని, ఆయన సమస్తము చేయగలిగిన వాడు. ఆ లెవెల్ ఎప్పుడు దాటకూడదు. నేను అన్నది ఆయనది నువ్వు తగిలించుకున్నావా, అయిపోయింది. నీ వెనకాల పొంచున్న సాతాను నిన్ను ముంచేస్తాడు నిన్ను. అందుకే యోబు పరీక్షించుకుంటున్నాడు. నా దోషములెన్ని, నా పాపములెన్ని, ఏంటండి నా అతిక్రమములు నాకు తెలియచేయి. మనకు తెలియదండి. గురిగింజ పూస చూసారు ఎప్పుడన్నా మీరు? ఎర్రగా ఉంటుంది. నేను ఎర్రగా ఉన్నాను ఎగిరి పడద్దంట ఆ గుత్తిలో నుంచి. నేను చాలా చోట్ల పల్లెల్లో చేస్తున్నప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, మేము నీలగిరి కొండలు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ చెట్లు కనపడాయి. అది చెట్టు మీద ఉన్నంతసేపు ఎర్రగా ఉంటుంది. నేను ఎర్రగా ఉన్నాను ఎగిరి కింద పడిందా రివర్స్లో పడద్ది. దానికి వెనకాల నల్లగా అంత మాసం ఉంటుంది. దాని సంగతి దానికి తెలియదు పాపం. దాని సంగతి దానికి తెలియదు. మనం అలాగే ప్రభువులో ఉన్నంతసేపు మన నలుపు, మన పాపం
క్రీస్తు రక్తంలో కప్పివేయబడింది. కాబట్టి మనం ఆయన రక్తంలో కడగబడిన వారిగా ఉన్నాం. ఆయన బిడ్డలుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవించగలుగుతున్నాం. ప్రభువును విడిచిపెట్టినట్లయితే మన నిజస్థితి బయటపడుతుందండి. మన స్థితి మనకు తెలియదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి దానిని కనుగొనగలిగిన వాడు ఎవడు? పక్కోళ్ళ హృదయాన్ని కనుగొంటాం మనం. పక్కోళ్ళ బుద్ధుల గురించి చెప్పమంటే పుస్తకమే రాసేస్తారు కొంతమంది. మీ అత్తగారి గురించి ఒక పుస్తకం రాయమంటే చూడండి ఎంత బాగా రాస్తుందో కోడలు. ఏంటండి, ఎందుకు మీ ఆయన గురించి ఒక పుస్తకం రాయమంటే ఆయన ఎప్పుడు తుమ్ముతాడు, ఎప్పుడు దగ్గుతాడు, ఎప్పుడు కోప్పడతాడు, ఎప్పుడు అలుగుతాడు అన్నీ రాసి పెడతా ఆయన. ఏంటంటే ఆయన గురించి తెలుసు నీకు, వీళ్ళ గురించి తెలుసు నీకు. నీ సంగతి తెలుసా? నీ సంగతి వాళ్ళు రాస్తేనే తెలుస్తుంది. వాళ్ళు రాసి ఇచ్చినా కూడా నువ్వేమంటావు? నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు, నీకేం తెలుసు నా సంగతి అని మళ్ళీ దాన్ని కవరప్ చేయడానికి డబ్బాలు కొట్టుకోవడానికి చూస్తాం. మన సంగతి మనకు తెలియాలంటే మోకాళ్ళ మీద పడాలి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు ఎవ్వరికీ కనబడని, నీకు కూడా కనబడని విషయాలు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు కోటి సూర్యుల వెలుగు కలిగిన ఆయన ముఖము నీ వైపు తిప్పబడినప్పుడు ఆ సుంకరి దేవాలయంలోనికి వెళ్ళి ఆకాశం వైపు కనుల తటుకు దైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఏమన్నాడండి? పాపినైన నన్ను. ఆ ముఖకాంతిలో తన్ను చూసుకున్నాడు. పక్కనున్న పరిచయుడిని చూడలేదు. పక్కనున్న పరిచయుడిని చూసి ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన ఇంకోలాగుండేది. పక్కన పరిచయుడిని చూడగానే, ఏ ప్రభువా, ఆయనకి తెల్లని బట్టలు వేసావు, 3 బంగారపు గొలుసులు వేసుకున్నాడు, 3 4 ఏంటి ప్రభా, ఉంగరం పెట్టుకున్నాడు, తెల్ల అంగి వేసుకున్నాడు, ఏ సొప్పుతో స్నానం చేశాడు, పక్కన వచ్చిన కాటించి ఇప్పుడు దాకా సువాసన వచ్చేస్తుంది. నన్నేమో ఇంత దరిద్రం బతుకు 3 నెల రోజులైంది చొక్కా ఉతుక్కొని, ఇప్పితే ఇంకో చొక్కా లేదు, నన్ను సౌకర్యంగా చేసావు అని పరిచయుడిగా చేసావు, ఇది నీకు న్యాయమా? మనమేమో ఏడ్చి ప్రార్థన చేసుకున్నాం అనుకుంటుంటాం. కొంతమంది ఏడ్చి ప్రార్థన చేసే వాళ్ళందరూ నమ్మకండి, నిజంగాని స్వీయ పరితాపంతో ఏడుస్తుంటారు, ఏదో గుర్తు చేసుకొని ఏడుస్తుంటారు. ఏంటండి, నీ హృదయం యొక్క ఘోర స్థితిని నీవు జ్ఞాపకం చేసుకొని సంతాపపడాలి కానీ లోకానుసారమైన దుఃఖం కాదు. పక్కోళ్ళని చూడలేదు సుంకరి, దేవుని వైపు చూస్తున్నాడు. ఆ కాంతి చూడలేకపోయాడు, తలంచుకున్నాడు. తలంచుకుంటే ఆ కాంతి ఎక్కడ పడుతుంది? గుండెల మీద పడుతుంది. తన హృదయంలో ఉన్న పరిస్థితిని చూసుకొని ఏమంటున్నాడు? ఒక్క మాటే అన్నాడు, పాపినైన నన్ను కరుణించు. బైబిల్ చెప్తుంది అతడు నీతిమంతుడిగా తీర్చబడి అతని కంటే ఇతను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాడు, దశమభాగాలు చెల్లిస్తున్నాడు, దొంగతనాలు చేయటం లేదు, వ్యభిచారాలు చేయటం లేదు, ఏ పాపాలు చేయటం లేదు. కానీ అతని కంటే పాపిని అని తన స్థితిని ఒప్పుకున్నవాడు క్షమించబడి వెళ్ళిపోయాడు. మనం మొదట మోకరించినప్పుడల్లా ఈ 2 మాటల ప్రార్థన మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవా, నా పాపములెన్ని, నా దోషములెన్ని, నా అతిక్రమములు, నా పాపములు నాకు తెలియజేయి. నేనేమన్నా తప్పు చేశానా? నేను ఎవరినా అబద్ధమాడానా? నేను ఎవరినైనా కఠినంగా మాట్లాడానా? నేను ఏదన్నా ఎవరి మీద అసూయపడానా? ఏంటంటే పాపాలు, దోషాలు, పాపాలు అన్నాడు. దోషాలేంటి, పాపాలేంటి? 2 ఒకటేనా? దోషాలేంటి, పాపాలేంటి? నేను దోషాలు చేస్తాను కానీ పాపాలు చేయనండి అన్నాడు ఒక ఆయన. ఏంటండి, పాపాలు అందరికీ కనపడి, తాగుబోతాడు అనుకోండి, ఆయన తాగుబోతాడని అందరికీ తెలుసా తెలీదా? ఒక వ్యభిచారుడు అనుకోండి, అతని సంగతి అతను తెలుసా తెలీదా? బహిరంగ దొంగతనం చేసి పట్టుబడ్డాడు అనుకోండి, అతడు పాపి, అతను దుర్మార్గుడు అందరికీ తెలుసు. కానీ దోషాలు అంటే మనసులో ఉన్న పాపాలు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. సహోదరుని చూసి నరహంతకుడు అన్నవాడు ఎవడట? దేవుని దృష్టిలో ఎవడట? నరహంతకుడు, నరకాగ్నికి పాత్రుడు. ఎప్పుడైతే మన అంతరంగంలో పాపాలు చేస్తుంటాం మనకి తెలియకుండానే, కానీ దేవుని సందులోకి వచ్చినప్పుడు ఆ చిన్న మనస్సాక్షి మన దేవుడిని దుఃఖపరిచిన చిన్న విషయాలు కూడా బయలుపరుస్తాయి.
అలాగే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నప్పుడు దేవునితో చెప్పండి, ఏంటో మీ బాధ, ఏంటో మీ కష్టం. ఎంతమంది నీ మీద నేరాలు మోపినా, ఎంతమంది నిన్ను తృణీకరించినా, ఎంతమంది నిన్ను నెట్టివేసినా, నా చేత కాదన్నా, నేనేమి ఇవ్వలేనన్నా, నువ్వు పనికిరావన్నా, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేస్తానన్న ప్రభు మన పాపముల కొరకు పరిహారంగా ప్రాణమిచ్చిన వాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత ఉన్నది. నాకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పిన ప్రభు నీ కష్టాలు ఏమైనప్పటికీ తీర్చగలడు. ఏ పూటకు ఆ పూట, ఏ నాటి కీడు ఆనాటికి చాలు. దిగులు చెందకు, చింత చెందకు, వేదన చెందకు. దేవుని సన్నిధిలో మోకరించి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నాకు సహాయం చేయి నాయన, నాకు తోడుండయ్యా, నీ కృప నాకు చాలయ్యా అని ఒక్క మాట నీవు చెప్పితే అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. మన రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి నాయన నీ నామములో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. ఎవరి జీవితాలు ఎలా ఉన్నవో నీవు బాగా ఎరిగిన వాడివి. మా దోషాలు మాకు తెలియజేయి నాయన, మా అతిక్రమాలు మాకు తెలియజేయి ప్రభువా. మా స్థితిని మేము ఎరిగి నీ వైపు మళ్ళుకోవడానికి సహాయం చేయి అయ్యా. నీకు లోబడకుండా సాతాను చేతుల్లో చిక్కుని గాయాల పాలయ్యా. అనవసరమైన వ్యాధులతో, బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, శాపాలతో నలిగిపోతున్నామయ్యా. నీ వద్దకు రాకుండా ఎక్కడెక్కడ పరిగెత్తినా ఏ మాత్రము విడుదల లేని పరిస్థితుల్లో మిగిలిపోతున్నామయ్యా. అందుకే ఈరోజు నీ వైపు మళ్ళుకుంటున్నామయ్యా, నీ పాదాల దగ్గరికి మళ్ళుకుంటున్నామయ్యా. ఎవరెవరు నీ వారి హృదయాలలో ప్రభువా నన్ను కనికరించు అని, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో వారి బాధ నీతో చెబుతున్నారు, వాటి వారిని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. పాపం వల్ల శాపం తెచ్చుకొని రోగాల పాలైన వారిని స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభువు నామములో విడుదల చేయుచున్నామయ్యా. నిన్ను విడిచి శ్రమలలో చిక్కుకున్న మేము నీ వైపు మళ్ళుకుంటున్నామయ్యా. నీ చేతుల్లో మా క్షమాపణ ఉన్నది. నీ గాయాలు, మా గాయాలు మాన్పోవాడివి నీవే. మమ్మను ఆదరించేవాడివి నీవే. మమ్మను ఎత్తుకొని మోయవాడివి నీవే. గర్భమున భరించబడినది మొదలుకొని నేటి వరకు చంకనెత్తుకుని వాడిగా ఉన్నావన్నది మరువకుండా సహాయం చేయి. మనుషుల్ని ఆశ్రయించి నష్టపోకుండా నీ వైపు తిరుగుటకు సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.